రూపారెడ్డి గారు గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి, శ్రీయేష్ గారు మీరు మాట్లాడండి. రూపారెడ్డి గారు ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు, అక్కడ ఎవరైనా మోసగించారు, ఆ బాధితులు వచ్చారు కానీ నాకేం సంబంధం లేదన్నట్టుగా చెప్తున్నారు అన్నట్టుగా వినపడుతోంది మాట. ఓకే, పైసల కోసమే వచ్చారు అనుకుందాము, మా మమ్మీ మోసం చేయడానికి వచ్చింది అనుకున్నాము. మళ్ళీ కొట్టడానికి ఎందుకు వస్తారు, ఆయుధాలు పట్టుకొని ఎందుకు వస్తారు, చంపేస్తామన్న మాట ఎందుకు మాట్లాడతారు? వినండి. క్లియర్గా వినండి. చంపేస్తే వెళ్ళిపోతామంట. అంతా ఒక మనీ తీసుకుంది, మోసం చేసిందంటే 40 మంది ఎందుకు వస్తారు? 2 హిజ్రా వాళ్ళు వచ్చారు, అంతమంది ఆడోళ్ళు వచ్చారు, అంతమంది వచ్చి డోర్లు బలగొట్టి ఇల్లులు బలగొట్టి అవన్నీ సరే మా మమ్మీ డబ్బులు తీసుకుంటే లీగల్గా చెక్ ఇస్తుంది, అన్నీ ఇస్తుంది, లీగల్గా ప్రొసీడ్ అవ్వచ్చు కదా, ఎందుకు అని ఇంటికి వచ్చి దాడి చేస్తారు, ఎందుకని ఇది వచ్చి చేస్తారు, ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉన్నట్టు. చూడండి ఎంతమంది వచ్చారో. ఓకే, వాళ్ళంతా వచ్చారు. ఆ వీడియోస్ చూసాం, మా దగ్గర కూడా ఉన్నాయి, ప్లే అవుతున్నాయి ఆన్లైన్ స్క్రీన్ పైన. బట్ ద థింగ్ ఏంటంటే వాళ్ళందరూ వచ్చింది వాళ్ళ వ్యక్తిగత అవసరాలు, మీరు క్వశ్చన్ చేయాల్సింది వాళ్ళని లీగల్గా ఫైట్ చేయండి, లేకపోతే వాళ్ళతో ఫైట్ చేయండి. బట్ ఆ ఇన్సిడెంట్కి నాకు సంబంధం లేదనేది ప్రకాష్ గౌడ్ చెప్తున్నా మాట. అది కాల్ రికార్డింగ్ కూడా ఉంది, అది కూడా మీకు ఇప్పుడు వినిపిస్తాను ప్లీజ్. దాన్ని ఎట్లా చేయాలంటే పనికాకుడు చేయాలి, పైసల విషయం వచ్చి చూసుకున్నాను, దాన్ని పనికాకుడు చేయాలి. పొద్దుగా కలుస్తారు గంటల్లో నువ్వు అన్నప్పుడు చేస్తాడు, అది పనికాకుడు చేస్తాడు. పర్లేదు మీరు చెప్పండి, ఆడియోలో ఏముంది చెప్పండి. మీరు ఆడియోలో ఏముంది? అది మీ మనీ, నువ్వు దాన్ని పనికి రాకుండా చేయాలి, పైసలు ఏమున్నా నేను చూసుకుంటా, దాన్ని ఎట్లా చేయాలంటే అది ఇంకా పనికి రావద్దు, అట్లా చేయాలి అని చెప్తున్నారు. అందరికీ ఫోన్ చేసి ఓ 10 మందిని నేను తయారు చేసిన, బందోబస్తు ఉంటారు, వాళ్ళు మంచిగా ఉంటారు, పోయి ఆమె మీద దాడి చేయండి, SC STలను తీసుకోపోండి, ఇన్ కేసు ఇది ప్లాన్ వర్కౌట్ కాకపోతే SC ST కేసు వేపిద్దామన్న ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళ డాడీ ఫస్ట్ ఒప్పుకొని, వాళ్ళ డాడీ ఒప్పుకున్నాక ఎందుకు చేస్తారు అన్న ఆలోచనలు బయట వస్తున్నాయి, అది కూడా ఉంది. ఒక్క నిమిషం. మొన్న 15 రోజుల కింద వచ్చినాక నేను మా ఇంట్లో వస్తుంటే పిలిచి చెప్పినాను, మేము వద్దురా మంచిది కాదు, నేను చేసుకుంటే అంటే బాగుంటుంది, చేసుకుంటే ఈ బుద్ధులాకుంటే బయట పోయి చేసుకోరా, నేను ఇంట్లో మేము మాత్రం నాని పని అన్న కుట్లాడిన ఒక గడిచేసేపు. ఇప్పుడు ఏమంటాడంటే నువ్వు చేసుకోమని చేసుకున్నాడు అంటే ఓడన కోపమే అంటే పోతే పోయి చేసుకుంటా కూడా నువ్వు చేసుకోవడం పోయి చేసుకున్నాను అంటే ఉండడాకనే వాడిపోయి ఉండు, ఇక్కడ రాదు మా ఇంటికి ముందు ఇంకా బాగాలేదు వాడు. ఇది అది అందడానికి దానికి ఏమైనా శిక్ష కావాలట, ఇట్లా ఇట్లా చూసుకుంటే కానీ అనుకున్నాను కదా. అంటే ఆయన యాక్సెప్టెన్స్ లేదు అంటున్నారు. వల్గర్ గా మాట్లాడుతున్నారండి. యాక్సెప్టెన్స్ ఉంది అండి, చేసే వారికి యాక్సెప్ట్ చేశాడు, ఈయన ఫుల్ ఫైట్ చేస్తే నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకో, నువ్వు పెళ్లి చేసుకో, అన్నీ ఒప్పుకున్నారు. అంతా ఒప్పుకున్నాక ఎంగేజ్మెంట్ అయినాక మాట్లాడిన మాటలు ఇవి. దాన్ని ఏదో ఒక చేయాలి, దాన్ని నాశనం చేయాలి, దాన్ని పనికి రాకుండా చేయాలి, ఇవి అన్ని మాట్లాడుతున్న మాటలు. వాంటెడ్గా సరే అండి, మనీ కోసం వచ్చారు, మోసం చేసి వచ్చారు అంటే వాళ్ళు లీగల్గా ప్రొసీడ్ అవుతారు కదా. వాళ్ళు కావాల్సుకొని మా అమ్మ రెప్యుటేషన్ దెబ్బ తినాలి అని చెప్పి మీడియా ముందుకు వస్తున్నారు. ఎందుకంటే పిఎస్కి పోతే వాళ్ళకి వ్యాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు ఇవ్వడానికి. ఇన్ని కోట్ల అప్పు ఇంత ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయని ఇవ్వడానికి వాళ్ళకి వ్యాలిడ్ ఎవిడెన్స్ కూడా లేదు. అందుకే కావాల్సుకొని రెప్యుటేషన్ దెబ్బ తీయాలని ఎవడో లేని వాళ్ళని అందరినీ తీసుకొచ్చి మీడియా ముందు ప్రెజెంట్ చేస్తున్నారు. ఒక మనీ కోసం వచ్చిన వాళ్ళైతే అంత 40 మందిని పట్టుకొచ్చి మరణాయుధాలు పట్టుకొచ్చి ఎందుకు కొడతారండి?
ఎందుకు కొడతారు? సరే మా మమ్మీని అటాక్ చేస్తారేమో, కోపమో ఏదో అనుకుందాం. మళ్ళీ మాస్కులు పెట్టుకొని ఉన్నారు, మాస్కులు తీసి మీ ముఖం చూపియండి. ఎవరు మీరు అంటే మాస్కులు తీయట్లేదు, కావాల్సుకొని దాడి చేస్తున్నారు అంతే. నా మీద ఈయన ఆపుతుంటే ఈయన మీద దాడి చేశారు. నేను అక్కడికి వచ్చిన వాళ్ళ దాంట్లో మీకు ఐడియా మీ అమ్మగారికి ఐడియా ఉండి కదా, వాళ్ళు ఎవరైనా నిజంగానే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టిన వాళ్ళు? మా మమ్మీ కూడా అన్నది, పోలీసులు వచ్చాక రియల్ ఎస్టేట్కి దీనికి సంబంధమే లేదు. మా మమ్మీ వచ్చినాక అడిగింది, మీ ఫేస్ చూపియండి నేను చెప్తాను. పోలీసు వచ్చినప్పుడే అడిగితే వాళ్ళు తీయట్లేదు అసలు. పోలీస్ రాగానే ఒక్కొక్కరు వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. ఇది జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ ఏంటి? డైరెక్ట్ గా నన్ను ఆపి ఇంత చేస్తే ప్రకాష్ గౌడ్ గారే మీ మీదకి వినిపించాను కదా, అందుకే ఆ రికార్డింగ్ మీకు డైరెక్ట్ వినిపించాను కదా. అవును, మేము అటాక్ మాకైందని మేము పోలీసులకు కాల్ చేస్తే పోలీసులు నాది తీసుకోకుండా ఈయనది తీసుకోకుండా అటాక్ అయినా మా మమ్మీది ఎఫ్ఐఆర్ చేయకుండా ఫస్ట్ వాళ్ళది ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళది ఎట్లా చేస్తారండి? కనీసం మినిమం కన్సర్న్ కదా అది. ఇట్లా వచ్చిర్రు 40 మంది వచ్చిర్రు, అమ్మాయిని కొడుతున్నారు, ఒక ఆడపిల్ల మీద చేయడానికి వచ్చిర్రు, చంపడానికి వచ్చిర్రు అంటే ఏం చేస్తారండి? ఫస్ట్ మాది కదా తీసుకోవాల్సింది. వాళ్ళు అది మాది తీసుకోకుండా మమ్మల్ని అసలు లెక్క చేయకుండా వాళ్ళది తీసుకొని వాళ్ళది ఎట్లా హైలైట్ చేస్తారండి మా మమ్మీ మీద? వాళ్ళ దగ్గర అసలు ఏం ప్రూఫ్స్ ఉన్నాయని SC ST కేసు అని వేసారండి. మా మమ్మీ అసలు బయటనే లేదు, మొత్తం లోపలనే ఉంది. అది వాళ్ళ కొడుకే సాక్ష్యం, దానికి వాళ్ళ కొడుకే సాక్ష్యం, వాళ్ళ కొడుకే కాపాడిండు కాబట్టి వాళ్ళ కొడుకే సాక్ష్యం. ఆయనని మా మమ్మీ లోపల ఉన్న ఆమె బయటికి వచ్చి 40 మందిలో ఎవరు SC అని వెతికి ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి నీ క్యాస్ట్ ఏంది అని అడిగి వాళ్ళని తిడుతుందా అండి? నాకు అర్థం కాదు. అంత దాంట్లో సర్వైవల్ ఇన్స్టింక్ట్లో ఉంటాం కానీ మనము క్యాస్ట్ బట్టి తిట్టాలి, అది చేయాలని ఎందుకు ఉంటుందండి? అంతమంది వచ్చిరంటే రెచ్చగొట్టకుండా కూల్ చేయాలనే ఉంటుంది. ఎవరికన్నా రెచ్చగొట్టి ఇంకా చేస్తామంటే ఉంటుందా? అసలు ప్రూఫ్ ఏడుంది మా మమ్మీ అన్నదాన్ని? కావాల్సుకొని చేస్తున్నారు ఇవన్నీ, అన్ని ఫాల్స్ అలిగేషన్స్ చేసి వాళ్ళ కొడుకుని ఎట్లన్నా తీసుకోపోవాలన్న ఆలోచనతోనే ఇది. మా మమ్మీ నిన్న మీడియాకి వచ్చి స్ట్రాంగ్ ఉంది, మాతో ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పి మా మమ్మీని అరెస్ట్ చేయాలని చూసారు. వాళ్ళు అంతమంది వస్తే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ లేవెందుకు? ఎందుకు లేవు? వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటే పిఎస్కి పోతారు, పిఎస్లో కేసు వేస్తారు, మా మమ్మీని రిమాండ్ తీసుకెళ్తారు, ఏదో చేస్తారో కోర్టుకి వెళ్తారు లీగల్గా. ఇవాళ వాళ్ళు అంటున్నారు మాకు లాయర్ దగ్గర పెట్టుకునే పైసలు లేవు అది ఇది అని అంటున్నారు. అన్నన్ని కోట్లు ఇచ్చినాము, అన్నన్ని లక్షలు ఇచ్చినాము అని వాళ్ళు అంటున్నారు. అన్ని లక్షలు ఇచ్చిన వాళ్ళకి కొన్ని లాయర్ దగ్గర పెట్టుకునే పైసలు లేవంట. సరే, అది కూడా సరే, అంత లేవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఎవరికన్నా అన్ని పైసలు ఇచ్చినప్పుడు మా పైసలు ఎట్లా బయటికి రావాలన్న భయం ఉంటుంది, కానీ అది చచ్చిపోవాలన్న భయం ఎట్లుంటుంది? అంటే వాళ్ళకి మళ్ళీ పైసలు రావు అనే ఉద్దేశం ఉంటుంది కదా. మేము బతకాలి, మాకు పైసలు ఉండాలి, మాతో పైసలు లేవు అని అనుకున్నప్పుడు వాళ్ళు పైసల కోసం రావాలని చూస్తారు, కానీ దాన్ని చంపాలి అని ఎందుకు చూస్తారు? చంపితే వాళ్ళకి పైసలు రావని వాళ్ళకి తెలుసు, మళ్ళీ ఎందుకు చూస్తారు చంపాలని? మనీ కోసం వచ్చిన వాళ్ళు మనీ అడుగుతారు, కాకపోతే కొంచెం గొడవ పడతారేమో, లేదంటే పిఎస్లో వెళ్ళి కేసు వేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? సరే, మా మమ్మీకి అన్ని కోట్లు ఇన్ని కోట్లు ఉంది అంటున్నారు, ఏ షూరిటీ తీసుకొని మా మమ్మీకి అన్ని కోట్లు ఇచ్చిర్రు మీరు? ఎక్కడి నుంచి అసలు మీకు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్ని కోట్లు? అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? మా మమ్మీ దగ్గర ఏ షూరిటీ పెట్టి తీసుకున్నారు? ఆమె గురించి అందరికీ తెలిసి వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నారంటే ఒకరికి తెలిస్తే ఆటోమేటిక్ స్ప్రెడ్ అవుతుంది. 100 రూపాయలు తీసుకుంటేనే అందరికీ స్ప్రెడ్ అయ్యే రోజులు ఇవి. అట్లాంటిది అన్ని కోట్లు తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు ఏ నమ్మకంతో తెచ్చిస్తారు? కావాల్సుకొని మా మమ్మీ ముందు ఇది అందరికీ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్న వాళ్ళందరికీ తెలిసిందే. మా మమ్మీ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మంచిగా ఉండే ముందు, పార్టీ చేంజ్ కాకముందు ఆయన కోసం మా మమ్మీ ఎంత కష్టపడిందో అందరికీ తెలుసు. అది కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో తెలుసు. మా మమ్మీ ఆయన పార్టీ చేంజ్ అయినాక నేను చిన్నప్పటి నుంచి చాలాసార్లు కలిశాను. అంటే ఇప్పుడు ఈ లవ్ తర్వాత అంటే బయట అక్కడిక్కడ పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ అడగడం లేదు. అది మా మమ్మీ వచ్చి మాట్లాడాలి అనుకున్నా కానీ ఆయన వద్దు, నువ్వు మాట్లాడద్దు, నువ్వేంది మాట్లాడేది అన్నట్టు చేసిండు. మా మమ్మీ అప్పటికి సాల్వ్ చేసుకుంది. అసలు వాళ్ళ ఇంట్లో సంతోష్ మాట్లాడడానికి కారణం కూడా మా మమ్మీ. పేరెంట్స్ని మోసం చేయొద్దు మనము, నువ్వు మీ డాడీతో ఏదున్నా ఓపెన్గా చెప్పు, నువ్వు మాట్లాడుకో. మా మమ్మీ ఏమి ఎమ్మెల్యే అనగానే ఒప్పుకుంది అన్నట్టు చేసింది అన్నట్టు కాదు. నేను చాలా ఫైట్ చేసినాను. 5 monthsకేమో మా మమ్మీ ఒప్పుకుంది. అది కూడా ఈయనను చూసి సంతోష్ చాలా మంచోడు, చాలా మంచి వ్యక్తి అని చెప్పి చూసి ఫస్ట్ ఇట్లయితే కాదు, నువ్వు మీ డాడీతో మాట్లాడాలని చెప్పి డాడీ దగ్గర పోయింది. మేము ఇట్లా ఇజ్జత్ ఖరాబ్ చేయాలి,
రెప్యుటేషన్ ఖరాబ్ చేయాలంటే మాకు ఎంతసేపు ముందు కూడా వచ్చి మా ఇంట్లో ఉన్నాడు అప్పుడు కూడా మేము చెప్తుండే బయట వాళ్ళకి ఇట్లా వచ్చి ఉన్నాడు ఎమ్మెల్యే కొడుకు మాతోని అని అప్పుడు మేము చెప్పలేదు ఎక్కడైనా రెప్యుటేషన్కి ఏం చేయలేదు ఆయన ఎందుకు మా మీద అంత గ్రజ్ పెట్టుకున్నాడు మేము ఆయనకి ఏం చేసినాం అసలు ఆయన చెప్పిండు ఆయన చెప్పకుండా చేయకుండా పెళ్లి చేసుకుంది కాదు చెప్పకుండా చేయకుండా ఎంగేజ్మెంట్ చేసుకుంది కాదు అంత మీరు చెప్పిండు అంటున్నట్టుగా అంత నిజంగా fight అటాక్ చేసిండు, అంత పంపించడం అయింది, అటాక్ ఆయనకు పంపించడం లేకపోతే ఇంకేదైనా ఆయన చేసి ఉండుంటే ఇట్స్ డెఫినెట్లీ మిస్టేక్, డెఫినెట్గా తప్పు, అది డెఫినెట్గా మీకు కూడా అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. కానీ కొడుకు కదా ఆ బాధ ఆ ప్రేమ ఏదో ఉండుంటది కదా, ఆయన మనం అలా ఎందుకు చేస్తాం ఎట్లా చెప్పగలుగుతాం, ఎట్లా అడగలుగుతాం? అదే కొడుకు ఎన్ని రోజుల నుంచి చెప్పాడు అప్పుడు లెక్క చేసిండు ఆ కొడుకు అని ఎన్ని రోజుల నుంచి చెప్పాడు ఎంగేజ్మెంట్ ఒక రోజు ముందు కూడా అదే రికార్డింగ్ లో ఉంది కదా ఏదైనా ఉండొచ్చు కదా ఆయనకు కూడా, ఆయన కొడుకు మీద ఆయనకు డెఫినెట్ గా బాధ్యత ఉంటది కదా. అంటే మీ లవ్ ఉండొచ్చు, మీ లవ్ ఉండొచ్చు, కానీ ఆయన కూడా ఆ ప్రేమ ఆ కోపం ఉండొచ్చు కదా ఆయనకు. ఇప్పుడు మీ మదరే 5 months టైం తీసుకున్నారన్నారు, సో ఆయన ఆలోచిస్తాడేమో లేకపోతే ఇంకేదైనా చేస్తాడు. ఇక అటాక్ చేయడం డెఫినెట్ గా ఆయనే దీని వెనుక ఉంటే it's mistake. అంతకంటే ఎక్కువ టైం ఇచ్చినాం. యా కానీ ఆయన లవ్ ని ఆయన బాధ్యతని ఆయన కోపం మన ఎట్లా కాదనగలుగుతాం?